ఇటువంటి హైబ్రిడ్ కస్టర్డ్ యాపిల్స్ మీ ప్రాణాలు తీస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు చూడడానికి అందంగా కనిపించే ఈ కస్టర్డ్ యాపిల్స్ లో ఏముంటున్నాయి అసలు తెలుసా? వామ్స్. అదేనండి, తెల్ల పురుగులు. రీసెంట్ గా నేను తీసుకున్న ప్రతి పండులో కూడా ఈ పురుగులు అయితే ఉన్నాయి. ఈ వామ్స్ ని పొరపాటున పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే ఏమవుతుందని గూగుల్లో కొడితే ఇవి తినడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవంట. పైగా ఈ పురుగులు తినడం వల్ల ప్రోటీన్స్ తో పాటు మనకి అరుగుదల కూడా చాలా ఫాస్ట్ గా ఉంటదంట. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇటువంటి హైబ్రిడ్ కస్టర్డ్ యాపిల్స్ మీ ప్రాణాలు తీస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు చూడడానికి అందంగా కనిపించే ఈ కస్టర్డ్ యాపిల్స్ లో ఏముంటున్నాయి అసలు తెలుసా? వామ్స్. అదేనండి, తెల్ల పురుగులు. రీసెంట్ గా నేను తీసుకున్న ప్రతి పండులో కూడా ఈ పురుగులు అయితే ఉన్నాయి. ఈ వామ్స్ ని పొరపాటున పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే ఏమవుతుందని గూగుల్లో కొడితే ఇవి తినడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవంట. పైగా ఈ పురుగులు తినడం వల్ల ప్రోటీన్స్ తో పాటు మనకి అరుగుదల కూడా చాలా ఫాస్ట్ గా ఉంటదంట. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇటువంటి హైబ్రిడ్ కస్టర్డ్ యాపిల్స్ మీ ప్రాణాలు తీస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు చూడడానికి అందంగా కనిపించే ఈ కస్టర్డ్ యాపిల్స్ లో ఏముంటున్నాయి అసలు తెలుసా? వామ్స్. అదేనండి, తెల్ల పురుగులు. రీసెంట్ గా నేను తీసుకున్న ప్రతి పండులో కూడా ఈ పురుగులు అయితే ఉన్నాయి. ఈ వామ్స్ ని పొరపాటున పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే ఏమవుతుందని గూగుల్లో కొడితే ఇవి తినడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవంట. పైగా ఈ పురుగులు తినడం వల్ల ప్రోటీన్స్ తో పాటు మనకి అరుగుదల కూడా చాలా ఫాస్ట్ గా ఉంటదంట. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇటువంటి హైబ్రిడ్ కస్టర్డ్ యాపిల్స్ మీ ప్రాణాలు తీస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు చూడడానికి అందంగా కనిపించే ఈ కస్టర్డ్ యాపిల్స్ లో ఏముంటున్నాయి అసలు తెలుసా? వామ్స్. అదేనండి, తెల్ల పురుగులు. రీసెంట్ గా నేను తీసుకున్న ప్రతి పండులో కూడా ఈ పురుగులు అయితే ఉన్నాయి. ఈ వామ్స్ ని పొరపాటున పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే ఏమవుతుందని గూగుల్లో కొడితే ఇవి తినడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవంట. పైగా ఈ పురుగులు తినడం వల్ల ప్రోటీన్స్ తో పాటు మనకి అరుగుదల కూడా చాలా ఫాస్ట్ గా ఉంటదంట. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇటువంటి